తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా అత్యంత కీలకమైన వ్యూహాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటనతో గాంధీభవన్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు మంత్రులు, కీలక నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస భేటీ అయ్యారు. తాజాగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ లైన్తో పాటు పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం ఎలా ఉండాలి, రాబోయే పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే అంశాలపై మంత్రులతో మీనాక్షి నటరాజన్ చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ సలా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ను కలిసి క్షేత్రస్థాయిలో తాజా పరిణామాలను వివరించారు. ఇక కార్పొరేషన్ పదవుల భర్తీ, పార్టీలో అంతర్గత సమన్వయంపై అధిష్టానం దృష్టి పెట్టింది. పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. దాంతోపాటు కొద్దిసేపు ఆమె ఎన్ఎస్పై యూత్ కాంగ్రెస్ నాలాగానే యూత్ కాంగ్రెస్తో పాటు ఒక ఆనెస్ట్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేసిన ఒక మంచి నాయకురాలు. ఆమె జరిగిన రాజ్యసభలో జరిగిన బీజేపీ వాళ్ళు చేసిన ఎట్లయితే ఓటు చోరీ చేసిందో సీటు కూడా చోరీ చేసిన దాని మీద కూడా ఆమెకు సారీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె రాజ్యసభలో ఉంటే ఇంకా బాగుంటుండే. దాంతోపాటు రాష్ట్ర రాజకీయాలు అన్నీ కూడా చర్చించడం జరిగింది. అది మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. రేపు ఎల్బీ నగర్లో నిరుద్యోగ సభకు ప్రతిపక్ష నాయకుడు వచ్చి చేస్తే మంచిగుంటుందని నా అభిప్రాయం. వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్, కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఏంది 87 ఏళ్ళ వయసులో దేశం నలుమూలల చలి ప్రదేశమైన కాశ్మీర్ కానీ, కన్యాకుమారి కానీ మా ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో ఖర్గే గారు 87 ఏళ్ళ వయసులో, రాహుల్ గాంధీ గారు నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ఎంత ఉందో ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీదనే మా మీటింగ్ జరిగింది. మా ఇన్ఛార్జి గారు గౌరవనీయులు సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు మరి పిలవడం జరిగింది. సార్ ఎస్ఐఆర్ మీద ఎలా జరుగుతుందని మంచి డాటా అయితే మా దగ్గర ఉంది, ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా ఇంకా వేరే ఫార్మేట్లో కూడా వర్క్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా ప్రజల యొక్క ఓటు హక్కును కాపాడాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో మేము కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, అదేవిధంగా మా కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి జెన్యూన్ నిజమైన ఓటర్ల యొక్క హక్కును కాపాడుతాం. లోకల్ ఉండేటువంటి తరతరాలుగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క ఓటు హక్కును కాపాడుతాం. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అదే చెప్పారు. పార్టీ స్ట్రెంగ్తన్ కోసం అందరం కలిసి పనిచేయాలి. నేను పర్సనల్గా ఏం లేదు, అందరం అట్లా ఏం డిస్కషన్ జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మీదనే మా మీటింగ్